అండి అదే దెయ్యం చాలా ఇబ్బంది పెట్టింది. కనుక్కుంటుండ్రు దెయ్యం ఎంత ప్రమాదానికి అదిగో అదిగో అలా చేసింది అది దెయ్యం. అంటే దొంగలంజి చూస్తున్న వీడియోలో ఒక వ్యక్తిపై దెయ్యం దాడి చేసింది. చాలా దెబ్బలు కూడా తగిలాయి. అలాగే ఆ వ్యక్తిని కూడా ఒక వ్యక్తి లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోయేది. ఆ వ్యక్తి కాపాడారు. వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు వీరే. మీ పేరేంటండి? అప్పారావు. మీ పేరు? రాజేష్. అప్పారావు గారు, ముఖం మీద చాలా దెబ్బలు కనిపిస్తున్నాయి. అసలు దెయ్యం ఎలా దాడి చేసింది, అసలు మీరు ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది? పనిలోకి వెళ్ళాను. పనిలోకి వెళ్తే పని కొట్టుకొని పీకేసింది. ఏమైందండి? పనిలోకి వెళ్తే వెనకాల పీకేసిందండి. అప్పుడు ఈ వ్యక్తి అయినా చూసారు మిమ్మల్ని? ఈ అబ్బాయి కాపాడలేదు. అసలు ఎలా జరిగింది సిచ్యువేషన్లో, మీరు ఎలా ఉన్నారు, ఏం జరిగింది? నేను పనిలోకి ఇందాక అంటే చెరువు పనికి వెళ్ళారు. చెరువు పనికి వెళ్ళినప్పుడు బాగానే పని చేశారు. ఒక అరగంట పని చేసిన తర్వాత నేను పక్కనే ఉన్నాను. పక్కన ఉన్న తర్వాత ఇతనేమో కింద మీద పడుతున్నారు. కింద మీద అంటే ఇలా ఇలా అవుతున్నారు. ఇలా అవుతుందంటే నేనేటి చూస్తున్నాను, అదే ఏంటి ఇలాగ అవుతున్నారు అని నేను చూస్తున్నాను. చూస్తే ఆ తర్వాత నేను వెళ్ళి అడిగితేమో నా వెనకాతల దెయ్యం ఉందని చెప్పారు. ఏంటుంది? దెయ్యం ఉంది. దెయ్యం ఉందంటే వెనకాతలు ఎవరు దెయ్యం అది లేదు కానీ పక్కన వచ్చి కొంచెం రండి అంటే వచ్చారు. పక్కకి వచ్చిన తర్వాత మళ్ళా పక్కకు వచ్చి కూడా కిందకి మీదకి పడుతున్నారు. కింద మీదకి పడుతుంటే నేను చెప్పాను, కింద మీద పడుతున్నారు అని నేను చూస్తున్నాను. చూస్తే ఇంకేటి, కింద మీద 2 సార్లు ఇలాగా కింద మీద పడ్డారు. పడిన తర్వాత ఒక 10 అడుగులు ఇక్కడ పడినోడు 10 అడుగులు దూరం వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయింది దెయ్యం ఇసుకని తీసుకెళ్ళిపోయింది. నేను చూసి షాక్ అయిపోయాను. ఇదేంటి వెనకాతలు ఎవరు తొయ్యట్లేదు, ముందున ఎవరు లాగట్లేదు, ఎలాగ వచ్చారు. 10 అడుగుల దూరం ఎంత బేబేగా వెళ్ళిపోయారంటే నేను షాక్ అయిపోయాను. అబ్బా, షాక్ అయిపోతే దెబ్బలు కూడా చాలా బాగా తగిలేయండి. చెప్పండి. దానికోసం నా కళ్ళు కొంచెం మండిపోతుంది. స్పెట్స్ పెట్టుకున్నాను. మరి ఏంటి అని నాకు కూడా అర్థం అవ్వలేదు. నిజంగా దెయ్యాలు ఉన్నాయంటారా? వాస్తవానికి అంటే నేను చూడలేదు కదండి. అది అనుభవం మీరు తిన్నారు కాబట్టి నిజంగా దెబ్బలు తిన్నా కాబట్టి ఉన్నాయి. మామూలు ఊరికి దెబ్బలు తింటానా? ఇప్పుడు నాకు ఎవడు కొట్టాడా? లేదండి, నేను నమ్ముతాను. అయితే పడింది, అయితే పడ్డారు. ముక్కును చెవు కాలు అది దెబ్బ తగిలింది, గట్టిగా తగిలింది. కానీ ఇందాక చెప్పారు. అసలు దెయ్యం ఏ కలర్ లో ఉంది ఏంటో చెప్పగలరా అప్పారావు గారు? అది వెనకాల కొట్టిందండి. మనం ఎలా చెప్పాను, వెనక నుంచి ఇలా బాగుంటే దీని ఎలా లాగుతుంటే ఎలా చెప్తాము. నాకు అంటే మీరు దెయ్యాన్ని చూడలేదు? చూడలేదు. కానీ అది అంటే కళ్ళు మూసి జల్ల అన్నట్టుగా దెయ్యం మీద అటాక్ చేస్తుంది. ఇందాక చాలా ప్రమాదం. ఇంటికి వచ్చేసిన తర్వాత అద్దంలో చూస్తున్నారు. అద్దంలో కాదు, రోడ్డు మీద నడుచుకొని వచ్చి అక్కడ చేపలు పట్టడానికి మన కుర్రోళ్ళు సిద్ధమయ్యారు. అక్కడ ఉన్నాం కుర్రోళ్ళు అందరూ ఉంటేమో అక్కడ అద్దం ఉంది. అద్దం అంటే అద్దం కాదు, ఫోన్ లో చూశారు. చూస్తే ముక్కులో ఇక్కడ ముక్కు వెళ్ళిపోయింది. చెప్పండి అంటే ఆ ఫేస్ అలా అనిపిస్తుంది లేండి, నవ్వడం గురించి కాదు కానీ. చెప్పండి, సిచ్యువేషన్ ఏం జరిగింది? దెయ్యాన్ని ఏమైనా తిట్టారా? కాదు, కానీ నాకు బాధ అనిపించింది. ఏదన్నారు దెయ్యాన్ని? అద్దంలో చూసుకొని చెప్పారు. ఆ దొంగలన్నీ నా ముక్కు తీసుకెళ్ళిపోయిందని చెప్పారు. నేను కూడా అక్కడ అందరు కుర్రలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అప్పారావు గారి మాటల వాటినే విందాం. అప్పారావు గారు ఎలా తిట్టారండి మీరు అసలు?
దేవసలు అంటే నన్నే ఇష్టపడాలి, దాన్ని తీసుకెళ్ళి కావాలని తీసుకెళ్తే వెనక్కి తీసుకొచ్చేవాగా అని అంతే. అది లంచేది నీ చెప్పడం చేయదు. ఈడే పల్లె చాలా బాధ, ఎమోషనల్ నిజంగా అండి. చాలా మా మాయగారు కొంచెం నాగార్జునలాగా ఉంటారు, అలాంటిది అది ఎలా చేసింది ఆ దెయ్యం. నాకదే పప్పుడు చేసేది. అరే రే ఎంత నిజంగా ప్రియుల దెయ్యాలు మాత్రం ఉన్నాయండి. ఎందుకంటే మా మాయ ఇదిగో ఈ అబ్బాయిని బట్టి చెప్పొచ్చు, దెయ్యాలు మాత్రం పక్కా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి మీరు, ఎండప్పుడు ఎప్పుడు బయటని తిరగండి. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికి తెలియజేయండి. ఎందుకంటే దెయ్యాలు లేవని చాలా మంది అంటారు కదా, వాళ్ళందరికీ ఇది ఈ వీడియో. అయ్యో తెల్ల 6 గంటలకే స్టార్ట్ అయిపోయిందంట. ఏది చేసింది, ముక్కుని కొరుక్కొని వెళ్ళిపోయిందా? నమ్మకండి అమ్మా. ఓకే, అది సాహిబ్ గారు ఏమైనా తాయెత్తిస్తారా? వచ్చారు ప్రతి చోట అదే ట్రాఫిక్ అండి. అదే దెయ్యం చాలా ఇబ్బంది పెట్టింది, కనుక్కుంటుండ్రు దెయ్యం ఎంత ప్రమాదానికి. అదిగో అలా చేసింది, అది దెయ్యం అంత ప్రమాదంగా మారిపోయింది.